హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు ఒక మంచి సలాడ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఇంతకుముందు చాలా రకాల సలాడ్స్ చూపిస్తూ ఉన్నాను కదా. ఎవరన్నా చేసుకుంటున్నారా చేసుకోండి, చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తిన్నారంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజులన్నీ షుగర్లు బీపీలు అసలు ఒక్కళ్ళకన్నా అసలు 40 దాటిన వాళ్ళకే కాదు, ఇంకా ముందు కింద ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఇలా ఒక పూట ఇలా చేసుకొని తిన్నారంటే హెల్త్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఒక సలాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది చిక్కుడు గింజలు అనుకుంటున్నారా? చిక్కుడు గింజలు కాదు, వీటి పేరు ఏదో చెప్పారండి, అసలు నాకు మర్చిపోయాను. చిక్కుడు గింజలనే తీసుకోండి, మనకి చిక్కుడు గింజలు విడిగా దొరుకుతాయి ఏదో, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ చిక్కుడు గింజలు వీటిని రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దీనిలో కావాల్సినవి ఏంటంటే, ఇది హై ప్రోటీన్ అండి. ఇందులో ప్రోటీన్ చాలా ఉంటుందన్నమాట. దీనిలో కొంచెం టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వేరుశెనగ పప్పులు డ్రైగా ఫ్రై చేసేసి వాటితో పొడి చేసుకున్నాను. చూడండి, ఇగో స్వీట్ కార్న్ ఇది కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ గింజలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇంకా దీనిలోకి ఇప్పుడు ఈ కట్ చేసిన ఉల్లిపాయలు, ఇంకా ఎక్స్ట్రా ఇవే కాదండి, మీకు ఇంకేమైనా దీనిలో యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, ఇంకా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం నేను వేరుశెనగపప్పు పొడి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. వేరుశెనగపప్పులు డ్రైగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టేసుకున్నాను. మరి మెత్తగా అక్కర్లేదు, కొంచెం బరగ్గా చేసేసుకోవచ్చు. దాన్ని కూడా ఇందులో వేసుకుంటే ఇంకా ఎక్సెస్ ప్రోటీన్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి రుచి తగినట్లు సాల్ట్, అలాగే పెప్పరు, మిరియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేసుకొని ఒక నిమ్మకాయ పిండి వేసేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ సలాడ్స్ నేను చూపిస్తాను, చాలా సింపుల్గా ఉంటాయి, చాలా హెల్తీ. దానిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా, మీరు చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. దీనిలో ఇంకా కావాలంటే మీరు పన్నీర్ లాగా వస్తుంది టోఫు, అది కూడా చాలా, అంటే దానిలో పన్నీర్ లాగా కొంచెం, ఇది పన్నీరు అంత హెల్త్కి మంచిదే కానీ కొంచెం హై క్యాలరీ ఉంటుంది. అదే టోఫు అనుకోండి, ఎవరైనా తినొచ్చు, అందులో అస్సలు ఫ్యాటే ఉండదు, మామూలు లో క్యాలరీనే ఉంటుంది. అది వేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఈ వేరుశెనగపప్పు పొడి రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసుకుని, ఇది మరీ మెత్తగా లేదు చూసారు, కొంచెం బరగ్గా ఉండాలి. దీన్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకొని శుభ్రంగా తినేస్తారు. చూడటానికి కూడా ఎంత బాగుంది చూసారా. ఇంకా మీకు దీనిలోకి ఏమేం కావాలో, క్యాప్సికము, ఇంకా మీకు ఏది ఇష్టమైతే అవన్నీ క్యాబేజీ వేసుకోవచ్చు. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలనుకునే వాళ్ళకి చక్కగా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.